బ్రేకింగ్ న్యూస్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్లు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో బట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది వాస్తవమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ హామీని అధిష్టానం అమలు చేయలేదని వాపోయారు. ఈ విషయంలో తనను రాష్ట్రంలోని ముఖ్య నేతలే అడ్డుకుంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇందులో వాస్తవాన్ని ప్రజలకు వివరించిన బట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నానన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, అటు కోమటిరెడ్డి చేసిన ట్వీట్ అయితే ఎలా చూడాలంటారు? సో ఇది కాంగ్రెస్ పై కూడా ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉంది? రైట్, ఒక మీడియా ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిన మంత్రి పదవి విషయంలో మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన మాట వాస్తవమేనని, తాను కూడా ఉన్నానని కూడా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదే ఇంటర్వ్యూని ట్వీట్ చేస్తూ, పేపర్లో వచ్చిన దాన్ని ట్వీట్ చేస్తూ కొద్దిసేపు క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇప్పటికైనా గుర్తించారు కొంతమంది ముఖ్య నేతలు, అదేవిధంగా కొంతమంది అవమానపరుస్తూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు ప్రజలకు వివరిస్తూ కూడా చెప్పడానికి ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిన మాట వాస్తవేనని, కానీ క్యాబినెట్లో కొన్ని సమీకరణాల వల్ల కూడా కుదరలేదు అధిష్టానం అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే బట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఉన్నటువంటి సమయంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసే ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు పార్టీ మారి వెళ్ళిపోయినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బట్టి విక్రమార్క వీరంతా కూడా అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేసిన వారు. ఆ తర్వాత ఆ పరిస్థితుల్లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళినప్పుడు సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నటువంటి విషయంలో వీరందరూ కూడా మళ్ళీ పార్టీలోకి తిరిగి వస్తే పూర్వవైభవం వస్తుందని కూడా ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకొని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో కూడా బట్టి విక్రమార్క ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అందులోనే భాగంగా అప్పుడు అధిష్టానం పెద్దలతో చర్చించేటప్పుడు కూడా పార్టీలోకి రావాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని కూడా పెద్దలు అప్పుడు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ కూడా బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని ట్వీట్ చేయడం, ఎందుకంటే కొంతమంది తనను అవమానపరుస్తున్నారు, అగ్రనేతలు అడ్డుకుంటున్నారు, మంత్రి పదవి విషయంలో అడ్డుకొని అవమానపరుస్తున్నటువంటి విషయాన్ని, గతంలో ఇచ్చినటువంటి మాటను గుర్తు చేస్తూ ప్రజలకు వివరించినందుకు బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా తనకు మంత్రి పదవి ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి, అవినీతి రహిత పాలనను అందించాలని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో వరుస ట్వీట్లు చూస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని అయితే కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో మొత్తం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి తానేనని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు అప్పుడు ట్వీట్ చేయడం, అదేవిధంగా సోషల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డిపై ట్వీట్ చేయడం, ఇప్పుడు తాజాగా కూడా మంత్రి పదవి విషయంలో, ఎందుకంటే మంత్రి పదవి విషయంలో ఇప్పటికే ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, అధిష్టానం తనకు హామీ ఇచ్చింది, హామీని నిలబెట్టుకోవాలని తరచూ కూడా ప్రభుత్వంపై అదేవిధంగా పార్టీపై కూడా ప్రకటనలు చేస్తున్నటువంటి విషయాన్ని ఒక ఇంటర్వ్యూ సందర్భంలో కూడా డిప్యూటీ సీఎం మాట్లాడినటువంటి తీరును కూడా గుర్తు చేసినందుకు, తనను ప్రజలకు వివరించినందుకు, మంత్రి పదవి హామీ ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ప్రజలకు వివరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినటువంటి దాన్ని కూడా ట్వీట్ ద్వారా కూడా మరొకసారి బయట పెట్టడం జరిగింది. అయితే రమేష్, మనం చూస్తున్నాము, అయితే ఎవరైతే ముఖ్య నేతలు అడ్డుకుంటున్నారంటున్నారో, సో అంటే వారికి సెటరికల్ గా ఈ ట్వీట్ పెట్టారనుకోవచ్చా? లేదంటే మరో పక్కన అటు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటూ కూడా కొంచెం పాజిటివ్ గా కూడా ఆయన రావడం చూసాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే గతం నుంచి కూడా చెప్తున్నారు, అధిష్టానం ఖచ్చితంగా కూడా హామీని నిలబెట్టుకుంటుంది, మాట ఇచ్చింది, అధిష్టానంతో తమకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కొంతమంది నల్గొండ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతల గతంలో కూడా పేర్లు కూడా తీయడం జరిగింది. జానారెడ్డి అప్పుడు రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కాలి, అదేవిధంగా నిజామాబాద్, ఎందుకంటే అక్కడ ఉమ్మడి జిల్లాకు ఇప్పటి వరకు మంత్రి పదవి ప్రాధాన్యత లేని జిల్లాలని కూడా గుర్తించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఒక లెటర్ రాసడం జరిగింది. జానారెడ్డి ఎప్పుడైతే లెటర్ రాయడం జరిగిందో అప్పుడే తన మంత్రి పదవి కూడా మొత్తం కూడా అప్పుడు వచ్చేటటువంటి మంత్రి పదవి కూడా ఆగిపోయిందని, గతంలోనే జానారెడ్డిపై కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలపై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా
అధిష్టానం విషయంలో కానీ సీఎం విషయంలో కానీ ఎక్కడ అతను చెప్పలేదు. ఖచ్చితంగా అధిష్టానం కానీ హైకమాండ్ చాలా వరకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటుంది. కానీ కొంతమంది అగ్రనేతలు అడ్డుపడుతున్నారని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క దానికి సాక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే బట్టి విక్రమార్కకి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి రిలేషనే కాదు. ఎందుకంటే గతంలో సిఎల్పి నేతగా ఉన్నప్పుడు ఆ బట్టి విక్రమార్కి తోడుగా ఉండడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఒక్కడే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడినటువంటి విషయం. ఎందుకంటే చాలా వరకు ఆ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన కాడి కేవలం 5గురు మాత్రమే మొత్తం పార్టీలో ఉంటూ కూడా సిఎల్పిలో ఉంటూ కూడా గట్టిగా పోరాటం చేశారు. అప్పటి నుంచే కూడా బట్టి విక్రమార్క తర్వాత ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో కూడా పదే విషయంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి గట్స్ ఉన్నటువంటి లీడర్ ఖచ్చితంగా పార్టీలోకి రావాలని పలుమార్లు అతనికి కాల్ చేసి మాట్లాడడం, వరుస భేటీలు కూడా జరగడం జరిగింది. ఆ భేటీలోనే భాగంగా అధిష్టానం కూడా బీజేపీ నుంచి పార్టీలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని సామాజిక కారణాలంగా, ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఇప్పటికే సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవిలో కీలకంగా 2 మంత్రులు కూడా ఉండడం జరిగింది. ఒకే కుటుంబంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి ఈక్వేషన్స్ కారణంగా కూడా ఇవ్వడం కుదరలేదు. ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో చెప్పడం జరిగింది, తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమన్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చు, మంత్రి పదవిగా ఉండొచ్చు అని కూడా చెప్పినప్పటికీ కూడా అప్పటికి మునుగోడు ప్రజలే ముఖ్యమని కూడా రావడం జరిగింది. 2 సార్లు కూడా ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఎంపీ ఎన్నికల సమయంలో కూడా భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకునేటువంటి సమయంలో చామల కిరణ్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. 2 సార్లు కూడా హామీ ఇవ్వడం జరిగింది. పార్టీలో చేరేటప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపిస్తే కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని 2 సార్లు కూడా ఈ విధంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు గతంలో కూడా మనం అసెంబ్లీలో కూడా చూడడం జరిగింది. చాలా వరకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నేతలు చాలా వరకు మొత్తం కూడా ఒక విధంగా ఇన్సల్ట్ చేసే విధంగా కూడా కాబోయే మంత్రి, హోంమంత్రి అంటూ కూడా బయట రకరకాల అసెంబ్లీలోనే లాబింగ్లోనే చాలా వరకు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మంత్రి అంటూ కూడా చాలా వరకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి, అవమానంగా ఫీల్ అవుతున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా అవమానాన్ని ఫీల్ కాకుండా కూడా ప్రజలకు వివరించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలని ట్వీట్ ద్వారా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్లు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఆసక్తిని అయితే కనబరుస్తున్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటున మంత్రి పదవిని రాష్ట్ర కీలక నేతలు అడ్డుకుంటున్నారంటూ అటు బట్టి విక్రమార్క అయితే మీడియా ద్వారా తెలపడం అభినందనీయమంటూ కూడా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్లో తెలిపారు. అయితే నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజల ఆంక్షలను తీర్చడమే ముఖ్యం, అలాగే తెలంగాణ అభివృద్ధి ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన అయితే ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం అయితే ఈ ట్వీట్ అయితే ప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. మరి దీనిపై ఎవరైనా రియాక్ట్ అవుతారనేది కూడా